అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారట. నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే తీర్మానం మహానాడులో ఉండబోతోందట. ఇది చాలా ప్రముఖంగా కొన్ని వార్తాపత్రికల్లో గమనిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ మనం ఒక పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ఒక ప్రచారాన్ని గడిచిన కొద్ది రోజులుగా స్టార్ట్ చేశారు. అసలు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండడం అనేది సహేతుకమా, సమంజసమా, ఆ పార్టీ క్యాడర్ అంగీకరించగలుగుతుందా, ఆయనకి ఆ పొజిషన్ ఇవ్వడం ద్వారా ఆయన ఇమేజ్ పెంచినట్లు అవుతుందా, ఆయన ఆ పార్టీ కోసం పడినటువంటి శ్రమ కష్టం, ఆయన ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు ఆ పార్టీని భవిష్యత్తుకు ఒక అద్భుతమైన శక్తిగా నిర్మించడానికి నారా లోకేష్ పడుతున్నటువంటి తాపత్రయానికి ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది న్యాయం చేయగలుగుతుందా అనే ప్రశ్నలు కూడా ఇక్కడ ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నారా లోకేష్ గారు ఆల్రెడీ ఆ పార్టీలో జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. 2019 తర్వాత చూసినట్లయితే అసలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఎవరు సాహసం చేయలేనటువంటి సిచ్యుయేషన్లో నారా లోకేష్ గారు ఆ పార్టీని డీల్ చేసిన విధానం, ఆ పార్టీలో సంస్థాగతంగా ప్రతి ఒక్క వ్యవస్థని కూడా యాక్టివేట్ చేసిన తీరు, ఆ పార్టీ క్యాడర్కి కార్యకర్తలుగా ఆయన అందించినటువంటి ఆత్మస్థైర్యం, ఆ పార్టీలో ఎవరు ఏ ఇబ్బంది ఎదుర్కొన్నా ఏ కేసును ఎదుర్కొన్నా కూడా వాళ్ళందరికీ ఒక నాయకుడిగా నారా లోకేష్ అండగా నిలుస్తారనేటువంటి సంకేతాలు నిజంగా తెలుగుదేశం పార్టీ తిరిగి బతకడానికి, తిరిగి ఊపిరి పోసుకోవడానికి, తిరిగి ఇవాళ మనం చూస్తున్న విధంగా నిలబడడానికి నారా లోకేష్ గారు ఒక ప్రధానమైన కారణమని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అప్పటికే ఆయన వయస్సు మీద అనేక మంది గేలి చేస్తూ కామెంట్ చేసేటువంటి సందర్భాలను కూడా చూసాం. ఆయన ఎంత ఎఫెక్టివ్గా పనిచేసినా, ఎంత చరిష్మాటిక్గా ముందుకు వెళ్ళినా కూడా ఆయన అదొక సాకుగా చూపించి క్రిటిసైజ్ చేయడానికి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేసేవారు. అదే సందర్భంలో నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి ఓడిపోయినటువంటి సందర్భం. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ మధ్య కేవలం 23 సీట్లకు మాత్రమే తెలుగుదేశం పార్టీ పరిమితం అయిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఆ రోజుల్లో. అలాంటి వాతావరణం నుంచి తెలుగుదేశం పార్టీని అడుగడుగున అండగా నిలబడి నిర్మించినటువంటి నాయకుడు, పునర్నిర్మించినటువంటి నాయకుడు నారా లోకేష్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి అటువంటి నాయకుడు ఇవాళ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో టాప్ 2 నెంబర్ 2 పొజిషన్లో కొనసాగుతున్నారు. జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇవాళ ఒక క్రియేట్ చేయబడినటువంటి పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇవ్వడం ద్వారా ఆయన ఇమేజ్కి అది ఏమాత్రం యాడా నవ్వుదనే అభిప్రాయాలు అయితే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. మరి నారా లోకేష్ గారికి ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్ ఏంటి? అది ప్రమోషన్ అనేది నారా లోకేష్ గారి కోసమా, ఆయన ఇమేజ్ కోసమా, ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికా? కాదు కదా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన పార్టీగా, ప్రధానమైన పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఇవాళ 1 కోటి మందికి పైగా సభ్యత్వాలు చేసుకున్నటువంటి రాజకీయ పార్టీకి ఒక భవిష్యత్ నాయకుడు కావాలి, భవిష్యత్తును నిర్మించే నాయకుడు కావాలి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించడంలో ఒక కీలక పరిణామంగా ఉండబోతోంది. సో అటువంటి రాజకీయ పార్టీలో నారా లోకేష్ గారికి ప్రాధాన్యత ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళ చర్చనీయాంశంగా మారింది. చాలామంది నారా లోకేష్ గారి ప్రయారిటీ తగ్గించడానికి ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే సరిపోతుంది, వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి లేనిపోని ఆలోచనలు క్రియేట్ చేయడానికి ఆస్కారాన్ని ఇవ్వకూడదు. ఇవాళ నారా లోకేష్ గారిని ఆ పార్టీ ప్రెసిడెంట్గా చేసినట్లయితే లేనిపోని అపోహలు క్రియేట్ అవుతాయి. ఇవాళ ఒక పార్టీకి సంబంధించినటువంటి ఇండివిజువల్ అంశం, ఆ పార్టీకి సంబంధించినటువంటి పదవి అనేది ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఆ పార్టీలో ఎనలేని సేవలు చేశారనేది ఇవాళ 1 కోటి మంది సభ్యత్వాలు నమోదైనటువంటి పార్టీలో ప్రతి ఒక్కరూ అంగీకరించేటువంటి పరిస్థితి. ఇక ప్రభుత్వంలో కూడా ఆయన నిరూపించుకున్నటువంటి తీరు గడిచిన ఏడాది కాలంలో చూసినట్లయితే 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి నారా లోకేష్ చూపించినటువంటి చొరవ, 20 లక్షల ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు కల్పించాలనేటువంటి ఒక అద్భుతమైన సంకల్పంతో రానున్న రోజుల్లో కూడా ఏ విధంగా వెళ్ళాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడికి ఖచ్చితంగా ఆయన నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీలో తగిన ప్రాధాన్యత ఉండాలి కదా. ఆ కోణంలో ఆ పార్టీకి అధ్యక్ష బాధ్యతను కానీ నారా లోకేష్కి అప్పగించినట్లయితే ఖచ్చితంగా ఆ పార్టీని భవిష్యత్తుకు అద్భుతంగా తీర్చిదిద్దగలరనేటువంటి విశ్వాసం ఆ పార్టీ క్యాడర్లో ఉంది కదా. మరి వారి ఆలోచనలకు విరుద్ధంగా, వ్యతిరేకంగా వెళ్ళే యోచన ఆ పార్టీ నాయకత్వం కావచ్చు,
కావచ్చు లేదా కూటమిలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు కోరుకోవడం సమంజసమా, అది సహేతుకం అవుతుందా అనే విషయాలు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరాన్ని ఆ పార్టీకి సంబంధించిన కొద్దిమంది గుర్తు చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ ఆ పార్టీని 2019 తర్వాత నవనిర్మాణం దిశగా నిర్మించుకున్నటువంటి తీరు, ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని యాక్టివేట్ చేసినటువంటి తీరు, యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్గా ఆవిర్భవించినటువంటి తీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడానికి 6 నెలల ముందు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ అంతకుముందు నారా లోకేష్ చూపించినటువంటి పోరాట స్ఫూర్తి, ఆయన ధైర్య సాహసాలను ప్రత్యేకంగా ప్రశంసించాలి. ఎందుకంటే యువగళం పాదయాత్ర ప్రారంభించిన రోజుల్లో ఆయన వెనక వేలాది మంది సైన్యం కూడా ఏమీ లేరు. నారా లోకేష్ చాలా సాధారణంగా పాదయాత్రను ప్రారంభించారు. ఎక్కడా కూడా జన సమీకరణ చేయాలని నాయకుల మీద ఒత్తిడి తీసుకురాలేదు. ఓవైపు జగన్మోహన్ రెడ్డి నుంచి చాలా తీవ్రమైన థ్రెట్స్ పొంచి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆరోగెన్స్ ఆ రోజుల్లో గమనించినట్లయితే నారా లోకేష్ ప్రజాక్షేత్రంలో ఆ విధంగా తిరగడం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి సందర్భం. కానీ నారా లోకేష్ తెగువతో నిలబడ్డారు. ఆ క్యాడర్ని అంతా సంఘటితం చేసి ముందుకు నడిపించారు. నిజంగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర తొలి రోజు నుంచి గమనించినట్లయితే ఆ పాదయాత్ర ముగిసే నాటికి చూస్తే ఒక అద్భుతమైన సైన్యాన్ని ఆయన తీర్చిదిద్దారు. తెలుగుదేశం పార్టీని అద్భుతంగా యాక్టివేట్ చేశారు. ఆ పార్టీని ఎంతో ఎనర్జెటిక్గా మార్చారు. ఆ పార్టీలో ఉన్న క్యాడర్ కూడా ఎంత స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్ళే పనిచేసే విధానాన్ని నారా లోకేష్ తీర్చిదిద్దారనేది ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా అనేక మార్పులు చేశారు. అనేక సంస్కరణలు చేయడంలో కూడా నారా లోకేష్ కీలకమైనటువంటి వ్యక్తి. ఇవాళ కోటి సభ్యత్వాల మైలురాయిన పార్టీ అందుకోవడంలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి, కీలకమైన స్ఫూర్తి నారా లోకేష్. అటువంటి నారా లోకేష్ ఖచ్చితంగా ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండాలి అని ఆ పార్టీ క్యాడర్ కోరుకోవడంలో ఎక్కడ ఏ కోసానా కూడా తప్పైతే ఎవరికి కనిపించట్లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మేరకు ఆలోచన చేయాలనే అభిప్రాయాలు చాలా బలంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో గడిచిన అనుభవాలను మనం గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ క్యాడర్ని కాస్త నెగ్లెక్ట్ చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తుంది. లేదంటే ప్రజా ప్రయోజనాల కోసం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి ఒక మహాయజ్ఞంలో భాగస్వాములు అయిపోయి పూర్తిగా క్యాడర్ని ఇగ్నోర్ చేస్తారనేటువంటి ఆలోచనలు చాలామంది వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా ఆ పార్టీ క్యాడర్తో ఎంతగానో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి నారా లోకేష్ గారికి సముచిత స్థానంగా ఆ పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించినట్లయితే రానున్న రోజుల్లో ఆ పార్టీని మరింత బలోపేతం చేయడానికి నారా లోకేష్ అద్భుతంగా శ్రమించగలరనే విశ్వాసం ఇవాళ ఆ పార్టీలో కనిపిస్తోంది. అందరి చూపు ఇవాళ నారా లోకేష్ వైపు ఉండడం అనేది మరొక యాడెడ్ అడ్వాంటేజ్గా చూడాలి. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా నారా లోకేష్లోని నాయకత్వ చరిష్మాను గుర్తించి ఢిల్లీకి పిలిపించుకుని ప్రత్యేకంగా ప్రశంసించినటువంటి తీరు కూడా ఇవాళ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి అతడే ఒక సైన్యం అనే స్థాయిలో ఎదిగారనే విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా చాటుతున్నటువంటి తరుణంలో ఇంతకు మించినటువంటి అద్భుతమైన వాతావరణం కూడా ఉండదనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం అర్థం చేసుకుని నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించినట్లయితే ఆ పార్టీకి భవిష్యత్ నాయకుడిగా నారా లోకేష్ మరింత వేగవంతంగా ఎదుగుతారనే ఆశాభావం అయితే ఆ పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతోంది. థ్యాంక్ యూ.